సొంతంగా డబ్బు ఖర్చు పెట్టాలి. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, గర్వంగా చెప్తుంటాను, రూపాయి జోబీలో నుంచి తీరేదు, రూపాయి జోబీలో వేసుకోలేదని. రూపాయి జోబీలో నుంచి తీయకుండా రూపాయి జోబీలో వేసుకోకుండా ఉండడం అయితే చిన్న విషయం కాదు. ఆ రోజుకి ఈ రోజుకి వాతావరణం, ప్రజల్లో ఆలోచనలో కొంత మార్పు వచ్చింది. రాజకీయాల్లో ప్రమాణాలు కొంత తగ్గాయి, విలువలు కొంత తగ్గాయి. ఆ తర్వాత అవకాశవాదం పెరిగిపోయింది, సిద్ధాంతం తక్కువైంది, రాద్ధాంతం ఎక్కువైపోయింది. ఇది ఓవరాల్గా నేను చేస్తున్న కామెంట్, అంతేగాని నేను దిగిపోయాను నేను కాబట్టి అనేది కాదు. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు మనం చూస్తున్నాం. డబ్బు బాగా ప్రాధాన్యత పెరిగింది. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యతను తగ్గించాలి. దాంతోపాటు ఎన్నికల్లో కులం ప్రాధాన్యత పెరిగింది, దాన్ని తగ్గించాలి. దాంతోపాటు మతం ప్రాధాన్యత పెరిగింది, దాన్ని తగ్గించాలి. దాంతోపాటు కొన్ని చోట్ల ప్రాంతీయ భావాలు రెచ్చగొడుతున్నారు, దాన్ని తగ్గించాలి. కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 ఉన్న వ్యక్తులను చూసి మనం ఎన్నుకోవాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. కానీ తెలివిగా కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలు 4 సీలే కదని మీరు చెప్పింది, మేము కూడా పాటిస్తాం. కొత్త సీలు పెట్టారు, 4 కొత్త సీలు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ బదులు క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ. ఆయన పేరు మోసినాం, ఇదండి నేరస్తుడు, ఆయన ముందు పోటీ చేయడం కష్టం. చట్టం ఉంటే ఆయన నేరస్తుడని ఆయన అలాంటి వాడు ఓటేయడం ఎందుకు? వాడిని ఓడించాలంటే కష్టం అండి అని. మొన్న ఎన్నికల ముందు కొంతమంది నాకు చెప్పారు, సార్ ఎక్కడికి పోయినా ఈ నాయకుడు ఏంటి సార్, ఈ భాష మాట్లాడే భాష దిగజారిపోతూ ఉంది, భాషలో ప్రమాణాలు తగ్గిపోవడం రకం, బూతులు మాట్లాడడం ఇంకో రకం. కొంతమంది అసెంబ్లీలో సిద్ధాంతాల గురించి మాట్లాడమంటే రాద్ధాంతం చేసి, హడావుడి చేసి, మైకులు పెరికి, ఆ యొక్క కాగితాలు చించేసి, కొంతమంది వాళ్ళ జుట్టు వాళ్ళు చూసుకొని, ఆ తర్వాత కొంతమంది చొక్కాలు చూసుకొని బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాం. బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తాం, లోపల ఉండి డిస్కస్ చేయరాని. వాడు బయట ఉండేవాడు లోపల ఉన్నవాడు నువ్వు బయటకు రా అంటాడు. అంటే వీడు బయట ఉండే సరుకే కానీ లోపలికి రావడానికి సరిపోయిన సరుకు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. బూతులు మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడారు. అంతా ఇంట్లో ఉండే అమ్మను, ఆదిని అంటే భార్యను, వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు, దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ నేను అందచ్చుకోవాలి మాట్లాడి. ఆ తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు, నువ్వేనా మేము కూడా బూతులు మాడగలవని. నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు, సభల్లో మర్యాద పాటించాలా, సంస్కారం ఉండాలా, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ని బట్టి కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా. పదవిలో ఉన్నప్పుడు, పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా చెప్తూ ఉంటే కొంతమంది ఈ బూతులు మాడవాళ్ళకి సమాధానం చెప్పమంటున్నారు కదా సార్, ఎట్ట సమాధానం చెప్పాలి అన్నారు. ఒక మహిళ ప్రశ్న వేసింది నాకు, ఎట్ట సమాధానం చెప్పాలి సార్? ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న. నా చేతిలో ఉంది సార్. మీ చేతిలో ఉందంటే అంటే వాళ్ళ జోలికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్, వాళ్ళ జోలికి పోవద్దమ్మా, ఏం చేయొద్దు, నీ చేతిలో ఉంది. పోనీ ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పని చెప్పారు. అంటే ఆమె సార్ బూతులో సమాధానం చెప్పమంటారా? మేము బూతులో సమాధానం చెప్తే ఇంకేమైనా అవుద్దా? బూతు మాట్లాడొద్దమ్మా, బూతులోకి వెళ్ళు, బటన్ నొక్కు, సమాధానం అయిపోద్ది. మొన్న ఎలక్షన్లో చూడండి, మొన్న ఎలక్షన్లో చూస్తే మీరు ఒక రకంగా చూస్తే, నేను అంత వివరాల్లోకి పోను కానీ వ్యక్తిగతంగా చెప్పను కానీ, బూతు మాట్లాడే వాళ్ళు అందరూ దాదాపు ఓడిపోయారు. మీరు ఎవరికి వాళ్ళు అనుభవించుకోండి, ఎవరై ఉంటారు వీళ్ళని. బూతు మాడేవాళ్ళందరికీ తెలివిగా బూతులోని సమాధానం చెప్పేశారు. సింపుల్. సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. ప్రజాస్వామ్యంలో ఈ బూతు కన్నా శక్తివంతమైంది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది. కాబట్టి మన చేతిలో ఉంది, ప్రజలు చురుగ్గా ఉండాలి. ఈ రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు తాము ఏమి చేస్తామని మేనిఫెస్టో పెట్టాలి. ఆ మేనిఫెస్టోకు అనుసరంగా లేకుండా పోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆ మేనిఫెస్టోను అనుసరించలేదు కాబట్టి వాళ్ళు ఓడించే విధంగా ప్రజలు నిర్ణయించాలి. ప్రశ్నించే హక్కు కూడా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక అలవాటు అయిపోయింది, ఏంటంటే కొంత అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని. నేను ఫ్రీగా ఇచ్చేదానికి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం. ఉచితము అనుచితానికి దారితీస్తుంది, ఉచితము అనుచితానికి దారితీస్తుంది. ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని. నువ్వు వాడికి చేపని ఇవ్వద్దు, చేపను ఎలా పట్టాలో నేర్పించు అని చెప్పాను. మనం ఏం చేస్తున్నాం, చేపలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
మనం చేప ఇచ్చామనుకోండి, మధ్యాహ్నం కొరమేని ఇచ్చామనుకోండి, సాయంత్రం బొచ్చు కావాలని అడుగుతారు సహజంగా. బొచ్చు అంటే ఆ బొచ్చు కాదు, ఈ బొచ్చు, చేప బొచ్చు. ఎందుకు? ఫ్రీగా వస్తుంది. మరుసటి రోజు రొయ్యని ఇమ్మంటాడు, ఆ తర్వాత రొయ్య పొట్టు ఇమ్మంటాడు, ఇంకోటి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నావు కదా నువ్వు అని. అందుకని ఈ ఫ్రీగా ఇచ్చే పద్ధతి అయితే ఉందో ఇది ఏమాత్రం మంచిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. కానీ రాజకీయ పార్టీలు చాలా వరకు అలవాటు పడిపోయి కొద్దిగా నేను ఫ్రీగా ఇస్తాను, ఆయన ఫ్రీగా ఇస్తాను, నేను ఇంకా ఫ్రీగా ఇస్తాను, నేను నీకు అంతా ఊరినే అన్నం పెడతాను అంటే రాబోయే రోజుల్లో చూడండి మీరు, నేను చెప్పానని గుర్తుపెట్టుకోండి. నువ్వు అన్నం ఆయన మొత్తం బియ్యం ఇస్తే నేను అన్నం పెడతాను, అన్నంతో పాటు సాంబారు పెడతాను, అది బయట తినలేకపోతే నేనే లోపల పెట్టి ఆ తర్వాత కొద్ది రోజులు పోతే నేనే లోపలికి పోయి జీర్ణం కూడా చేస్తానని చెప్పి అన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను నవ్వులాట కోసం చెప్పడంలే, ఈ భయంకరమైన జబ్బు ఇది, ఈ ఉచితాలు ఇచ్చేయండి జబ్బు. అందువల్ల ప్రజలు కూడా కోరుకోవాల్సిందంటే మాకు ఉచితంగా ఇవ్వద్దు. ఎవరు ఉచితం? ఆయన సొంతమైన ఇస్తున్నాడా? ఇది ఒక చదువు ఉచితంగా ఇవ్వండి, వైద్యం ఉచితంగా ఇవ్వండి, ఇంకేది ఉచితంగా ఇవ్వదు. చదువు, వైద్యం వాటిని ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పేదవాళ్ళు అందరూ చదువుకోలేరు, అంత ఆర్థిక శక్తి లేదు. పేదవాళ్ళకి ఇవి కూడా పేదవాళ్ళకి మాత్రమే పరిమితం అవ్వాలి. ఈ ఉచితాలు అనేవి పేదవాళ్ళకి మాత్రం పరిమితం కావాలి. నేను మొదట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనం అడిగేవాడు, సార్ మా ఊరికి రోడ్డు సరిగా లేదయ్యా, మంచి రోడ్డు వేయించు, డొంక రోడ్డుగా ఉంది మా ఊరికి కరెంట్. నేను ఉదయగిరికి ఎమ్మెల్యే అయినప్పుడు మొదట్లో పోతే 18% గ్రామాలకే కరెంట్ ఉండింది. నేను రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడి 98% వెళ్ళిపోయింది, 92% వెళ్ళిపోయింది. ఆ తర్వాత 100% కరెంట్ వేయించండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి. ఒక ఊరికి వెళ్ళాను, చేబూరు అని ఒక ఊరు, చాబోలు అని, చాబోలు. ఆ ఊరికి వెళితే అది కొండ ప్రాంతంలో ఉంది, ఉదయగిరి బద్వేలు ఆ సరిహద్దులో. వెళితే ఆడవాళ్ళందరూ చేతులు చూపిస్తున్నారు. నేను ఏంద్రా ఈ ఊరికి వచ్చాం, మొత్తం అంతా చేతులు అంటే చెయ్యి పార్టీ వాళ్ళు కావాలా అని చెప్పని అనుకుంటూ పోయాను లోపల. ఊరికి పోయి మామూలుగా రచ్చకాడికి పోయి మాట్లాడి వస్తుంటే అందరూ దగ్గరికి వచ్చి చేతులు చూపిస్తారు. అందరూ దగ్గరికి వచ్చి చేతులు చూపిస్తారు. ఏంటంటే చేతులు చూడయ్యా ఎట్ట కాయలు కాసిపోయాయో, ఆ నీళ్లు చేదలేక లోపల ఎక్కడో ఉన్నాయి నీళ్లు, ఆ నీళ్లు చేదలేక కాయలు కాసిపోయినాయా, మాకు బోర్ వేయించిన ఆయన. వాళ్ళ కోరిక అది, బోర్, మన వాటర్ వచ్చేదానికోసం మంచినీళ్ళ బోర్ వేయించని. ముందు బోర్ వేయించాను కొన్ని, పరవటి ఇదులు వేయించావయ్యా, తూర్పు ఇదులు కూడా వేయించమని, తూర్పు కూడా దక్షిణ ఇదులు వేయించమని. ఇవన్నీ సహజమైన కోరికలు, అన్యాయమని కాదు. కనీసం మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మానవ వైద్యం, పశు వైద్యం, రహదారి సౌకర్యం, రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం, ఇవి ప్రజలు కోరవలసిన కోరికలు, ప్రభుత్వాలు తీర్చవలసిన కోరికలు కూడా అవి. వాటి ప్రాధాన్యత వదిలిపెట్టి మిగతాప్పుడు అంతా వదిలేసి విపరీతంగా రేట్లు పెంచేసి, ఇప్పుడు పెంచకపోతే వాడు జోబులో నుంచి ఇవ్వలేరు కదా. ఇప్పుడు చూస్తున్నాం మనం, పక్కన ఉన్న పొరుగు రాష్ట్రంలో ఇవాళ చార్ట్ కూడా వేస్తున్నారు, ఎన్నిసార్లు ఇన్ని పెంచారు రేట్లని. పలానా పార్టీ అని అన్నాం. అందుకని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీ అయినా నేను పలాన్ని ఉచితంగా ఇస్తా అంటే ఎలా ఇస్తావు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, దీన్ని ఎలా మెరుగుపరుస్తావు కూడా ప్రజల ముందు అజెండా పెట్టాలి, మేనిఫెస్టో పెట్టాలి. ఈ విధంగా నేను దాన్ని మెరుగుపరుస్తాను అని చెప్పారు. ఏదో చిన్నప్పుడు సామెత ఉంది కదా, తిందామంటే అది చెప్పుకుంటా పోతే తిందామని వరుసగా ఆఖరికి పోతే అక్కడ నేను చేద్దాం, అప్పు తీద్దాం అన్నమాట. అప్పు తీరద్దామంటే ఎగ్గొట్టి వెళ్ళిపోదామని. 5 ఏళ్ళ వెళ్ళిపోతాం కదా, తర్వాత సంగతి దేవుడిరుక, చిట్టినా బతుకు శ్రీరామరక్ష, నాకు ఆ బ్యాలెట్ నిడితే చాలు, పరిపాలన వస్తుందనే భావం పెరుగుతోంది. దీనికి ఎక్కడో దగ్గర బ్రేక్ వేయకపోతే మనకే ప్రజాహితానికే నష్టం కలుగుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రపంచం వేగంగా ముందుకు వెళుతోంది. ఇవాళ ఒకప్పుడు మంది ప్రపంచంలో పేరెన్నెగ్గన్న దేశం మంది. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని దోచుకొని, మన సంస్కృతిని దెబ్బగొట్టి, మన ఆస్తులను దోచుకున్నారు. ఒకప్పుడు రాయలవారి కాలంలో రతనాలు రాళ్ళుగా పోసి అమ్మారని చెప్పి మనం విన్నాం. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయ, విక్రమశిల విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు చదివేవాళ్ళని విన్నాం మనం. అలాంటి పరిస్థితి నుంచి మనం ఆఖరికి ఏ పరిస్థితికి వెళ్ళిపోయాం? ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దోచుకోవడం వలన దెబ్బతిరిపోయాం. మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రజల యొక్క సొంత తెలివితేటల కారణంగా, యువత అద్భుతమైన తెలివితేటల కారణంగా, కొన్ని మంచి నిర్ణయాల కారణంగా మళ్ళీ ప్రబలమైన ఆర్థిక శక్తిగా మనం తయారవుతున్నాం. ప్రపంచంలో ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నాం మనం. రాబోయే రోజుల్లో ఇదే వేగం కొనసాగిస్తే 3వ స్థానంలోకి వస్తాం. మనం 3వ స్థానానికి వస్తాం. ఇంకా
మనం కానీ గట్టిగా కృషి చేస్తే ఇంకా ముందుకు కూడా వెళ్ళవచ్చు. ఇవాళ అగ్రరాజ్యాలు, కొన్ని అగ్రరాజ్యాలని చెప్పబడేవాళ్ళు అనుసరిస్తున్న విధానాలను మనం కొని చూస్తూ ఉన్నాం, ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. మన దేశం ఇప్పుడున్నట్టే ప్రపంచంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని మనం ముందుకు వెళుతున్నాం. ఈ ముందుకు వెళుతూ ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు, వికసిత భారతం కావాలి, ఆకలి దప్పులు లేని, అవినీతికి తావు లేని, అరాచకాలకు అవకాశం లేని, అకృత్యాలు జరగలేని యొక్క అలాంటి శక్తివంతమైన భారతదేశం, అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా భారతదేశం కావాలి. వికసిత భారతం, పువ్వు వికసించిందనుకోండి ఎంత అందంగా ఉంటుంది చూడడానికి. అదేవిధంగా దేశం కూడా అన్ని రంగాల్లో వికసించాలి. అందరికీ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ, స్త్రీలు, పురుషులు, అలాగే వికలాంగులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, అన్ని పట్టణాల్లో ఉండేవాళ్ళు, పల్లెటూరులో ఉండేవాళ్ళు, అందరూ సుఖశాంతులతో సౌభాగ్యంగా ఉండాలి. ఆర్థిక శక్తే కాదు, వాళ్ళకందరికీ కూడా కావాల్సిన ప్రశాంతతను కూడా అందించాలి. ఆ విధంగా అందించేది అది వికసిత భారతం అవుతుంది. అది మనం గర్వపడేది. ఆ వికసిత భారతం కావాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులుగా తమ కర్తవ్యాలు తాము నిర్వహించాలా. రాజకీయ పార్టీలను ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలా, నిలదీయడం అలవాటు చేసుకోవాలా, శాంతియుతంగా మార్పులు తెచ్చేయండి. ఎక్కడ నేను ఇందాక చెప్పినట్టు విధంగా బూత్లో వాళ్ళకి సమాధానం చెప్పాలా. బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అనే దాన్ని ఆచరణలో చేసి చూపించాలనేది నేను చెప్పదలుచుకున్న విషయం. ఎక్కడో దగ్గర దేశంలో ఎలక్షనే జరుగుతుందనుకోండి, మాటకు ముందు రద్దు అవుతూ ఉంది, ఏదో పోతూ ఉంది, పార్టీలు మారి కూలిపోతున్నాయి, ఎప్పుడు ఎలక్షన్ మోడ్లోనే ఉంటుంది దేశం, ఎలక్షన్ మోడ్. అప్పుడు ఏమవుతుంది, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు 3 సూత్రాల కార్యక్రమం ఏందయ్యా అంటే, తరచుగా ఎలక్షన్ వస్తుండే, సెలక్షన్ క్యాండిడేట్లు, కరెక్షన్ నిధులు, తర్వాత ఎలక్షన్, సెలక్షన్, ఎలక్షన్, కరెక్షన్, ఈ 3 పాయింట్ ప్రోగ్రామ్ అయిపోద్ది. ఇంక వాడికి మిగతా పనులు ఏం చేస్తాడు, అభివృద్ధి ఆడు చేయగలడు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ గెలవాలా, దానికోసం నేను డబ్బులు వసూలు చేసుకోవాలా, మళ్ళీ పడిపోద్ది, మళ్ళీ ఏమవుతుందో ఉండదాన్ని నిలబెట్టుకుని ఎట్లా అనే కాకుండా, నన్ను ఒకసారి గెలిపించారు ప్రజలు, 5 ఏళ్ళు ఢోకా లేదు, మంచి చేద్దాం, ఇచ్చిన హామీలు అమలుపరుద్దాం అనేంటి ఒక స్థిరత్వం, ఒక కంటిన్యూటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకటి సైమల్టేనియస్ ఎలక్షన్, రెండవది నేను ఇందాక చెప్పినట్టుగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గట్టిగా మనం చేస్తే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం కోసం శక్తియుక్తులు అంతా ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, ఏందా టైప్ అని. ఏం చేయమంటారు సార్, ఎలక్షన్ కదా ఖర్చు పెట్టాలి కదా సార్, మరి ఖర్చు పెట్టాలంటే కొంత సంపాదన వెనకేయాలి కదా సార్, కొంత మామూలుగా దానికోసం వెనకేయాలా, కొంత వెనక తరానికి కూడా, రాబోయే తరానికి కూడా కొంత వెనకేయాలి కదా అన్నట్టుగా జస్టిఫై చేస్తుంటారు. కొందరు కూడా చెప్తుంటారు, అవును పాపం ఆయన అంత ఖర్చు పెట్టాడు మహానుభావుడు, మరి ఖర్చు పెట్టినప్పుడు కొంత తప్పదు కదా అని జనం కూడా రాజీ పడిపోయే మనస్తత్వాన్ని కనిపిస్తున్నారు కొంతమంది. చాలా తప్పది. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టద్దు, నువ్వు డబ్బులు వసూలు చేసుకోవద్దు. నువ్వు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, కేంద్రం దగ్గర ఉన్నాయి, రాష్ట్రం దగ్గర ఉన్నాయి, మున్సిపాలిటీ దగ్గర ఉన్నాయి, కార్పొరేషన్ దగ్గర ఉన్నాయి, వాటిని సరిగా అమలు చెయ్యి అని మనం కోరాలా, అమలు చేస్తున్నారో లేదో చూడాలి తప్పితే డబ్బులు వాడు ఎక్కువ ఖర్చు పెట్టాలి చెప్తున్నారు కొందరు. కోట్లు ఖర్చు అయింది సార్ నాకు మన ఎలక్షన్. నీతి మంత్రులు కూడా కొంతమంది ఖర్చు పెట్టకపోతే గెలవడేమో అనే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళ. ఇది మంచిది కాదు. ప్రజలు ధనానికి, కులానికి, మతానికి, ప్రాంతానికి ప్రాధాన్యత తగ్గించి నేను చెప్పినట్టుగా క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. క్యారెక్టర్ శీలం, క్యాలిబర్ సామర్థ్యం, ఆ తర్వాత అతను దాన్ని నడవడిక, వీటిని గమనించి ఓటేయాలి. ఇలాంటి వాడు ఈయన, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి వాడిని మనం గెలిచాడు, అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపిద్దాం, ఈయన పార్టీ మారలేదు, ఈయన చెప్పిన దాన్ని అమలు చేయడం కోసం కృషి చేశాడు, ఈ నిరంతరం అందుబాటులో ఉండేవాడు. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, విదేశాల నుంచి వస్తారు, వచ్చి ఎన్ఆర్ఐలు కొత్తగా నిలబడి, ఎన్ఆర్ఐలకు వ్యతిరేకంగా నేను వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఎక్కడంటే ఏమయ్యాడే అంటే మన పోస్టర్ రాస్తున్నారు కొందరు, మా ఎమ్మెల్యే కనబడలేదు, దయచేసి ఆచూకీ చెప్పండి, అమెరికా అధ్యక్షుడు కాల్ చేద్దాం, అక్కడ ఏమైనా ఉన్నాడేమో అని. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి. 2 ప్రజాభిష్టానికి అనుగుణంగా అసెంబ్లీలో మాడుకోవాలి. 3 ప్రమాణాలు పాటించాలి, స్టాండర్డ్స్. ఆ తర్వాత భాష విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే అప్పుడు ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సి ఉంది. సమర్థత, ప్రతిభావంతమైన పరిపాలన, స్టెబిలిటీ, సుస్థిరత, పురోగతి,
ప్రోగ్రెస్. వీటి దిశగా అడుగులు వేసే విధంగా మనం ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక మార్గం ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది కూడా ఆ విధంగా చూస్తే సమర్థత, ప్రతిభావంతమైన యొక్క పరిపాలన, సుస్థిరత, పురోగతి దిశగా పని చేయదలుచుకుంటే ఈ ఎలక్షన్ ఒకసారి జరిగితే మధ్యలో డిస్టర్బెన్స్ లేకపోతే ఆ విధంగా వాళ్ళు పనిచేయచ్చు. అలాగే కేంద్రం, రాష్ట్రం కూడా రాజకీయ భేదాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాలా. అలాగే ఈ యొక్క తమ అభిప్రాయ భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా, లేకపోతే ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను మనం నిలదీసే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా గమనించాలి. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం పెట్టిందని అనుకుంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, 52, 57, 62, 67 ఉండింది. నెహ్రూ గారు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. రెండవది, ఇది కొత్తగా ఈ ప్రభుత్వం మళ్ళీ ఏమైనా తన స్వార్థం కోసం తెచ్చిందని అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3 కమిషనర్లు ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఎలక్షన్ ఒకసారి జరిగితే మంచిదని చెప్పారు. అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా 2 రిపోర్టుల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదని చెప్పింది. దాంతోపాటు మన యొక్క ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా సిఫారసు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేశా, ఎలక్షన్ కమిషన్ సిఫారసు చేశా, లా కమిషన్ సిఫారసు చేశా. మరి దీనిపైన ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అనుకోవడం సరైనది కాదు అని చెప్పి అనుకుంటున్నాం. ఈ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే ఒక సంస్థ అంచనా వేసింది 2019లో సార్వత్రిక ఎన్నికల ఖర్చు 55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు ఉండిందని. అదే అంచనాల ప్రకారం 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు 1.35 లక్షల కోట్లు అయింది. మరి దీంతోపాటు అభ్యర్థులకైన ఖర్చు, ప్రభుత్వానికైన ఖర్చు కాదు, అభ్యర్థులకైన ఖర్చు కూడా లెక్కేస్తే అది ఇంకా ఎన్ని రెట్లు ఉంటుందో. ఈ జమిలీ ఎన్నికల వలన సుమారు 12,000 కోట్లు ఆదా అవుతుందని ఒక అంచనా. కొద్దిగా అంచనాలు అటు ఇటు ఉండొచ్చు. నేనేమంటానంటే సమయం కలిసి వస్తుంది, సుస్థిరతకు మార్గం ఏర్పడుతుంది, వ్యయం తగ్గిపోతుంది, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. నేను ఆ మధ్య ఒక మాజీ ముఖ్యమంత్రిని కలిశాను పక్క రాష్ట్రంలో. మాట్లాడితే అమ్మా ఈ ఆక్రమణలు ఏంది, రోడ్లన్నీ ఆక్రమిస్తున్నారు, కాలువలు ఆక్రమిస్తున్నారు, అన్నీ నదులు ఆక్రమిస్తున్నారు, దానివల్ల వరదలు ఎక్కువ వస్తున్నాయంటే కరెక్ట్ నాయుడు గారు, ఈ ఆక్రమణ మంచిది కాదు, గట్టి నాయకురాలుగా పేరుగాంచింది దాన్ని నువ్వు, అందుకని ముందుగా తొలగించమ్మా ఈ అడ్డంకులని అన్న. తొలగించడం కరెక్టే, కానీ వెంటనే మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, కొద్దిగా ఇబ్బంది అవుద్ది నాయుడు గారు అని చెప్పింది. మున్సిపల్ ఎలక్షను, పంచాయతీ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను, పార్లమెంట్ ఎలక్షను, మధ్యంతర ఎలక్షను, ఎలక్షన్ కోసం కరెక్షను, దానికోసం సెలక్షను, మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్, దీంట్లోనే సరిపోతే ఇంకా పరిపాలనపై దృష్టి పెట్టేది ఎవరు? రెండవది, గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే 5 ఏళ్ల పాటు నీకు ఆ ఎన్నిక వరి లేకుండా ఉంటే గట్టి నిర్ణయాలు తీసుకోగలవు, వాటి గట్టిగా అమలు చేయగలవు. అలా కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు స్థిరత్వం ఉండదు, ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తుంది. కొన్ని స్థిరత్వం ఉంటాయి, కానీ నేను ఇందాక చెప్పినట్టు పంచాయతీ ఎలక్షను, మున్సిపాలిటీ ఎలక్షను, కార్పొరేషన్ ఎలక్షను, అసెంబ్లీ ఎలక్షను, పార్లమెంట్ ఎలక్షను, ఈ వరా ఎలక్షన్లు ఆ ఎలక్షన్ ఫీవర్లో ఉంటే ధైర్యంగా గట్టి నిర్ణయాలు తీసుకోలేరు. ఒక్కోసారి తాత్కాలికంగా బయట దృష్టిలో ఇది ప్రజాహితం కాదు అని కొంతమంది అంటుంటారు, కానీ తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి, మరి నిజమేనే ఆయన చెప్పింది కరెక్టే, అది చేసి ఉంటే బాగుండేదని. ఆ గట్టి నిర్ణయాలు తీసుకోవాలంటే రాజకీయ స్థిరత్వం ఉండాలి, ఒక అష్యూరెన్స్ ఉండాలి. 5 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. ఈ విషయాన్ని కూడా మనం ఈ జమిలీ ఎన్నికలు అయిపోయినా దానివల్ల అది కొంతవరకు మేలు జరుగుతుంది. అంటే కొంతమంది చెప్తే ఇంత పెద్ద దేశంలో సార్ అప్పుడంటే జరిగింది, ఇప్పుడు 143 కోట్ల జనాభా, 143 కోట్ల మందికి ఒకేసారి బ్యాలెట్ ఇచ్చి ఒకే రోజున ఎలక్షన్ జరపడం కరెక్ట్ కాదు, అదిగా చెప్పింది. దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. నువ్వు ఎన్నికల కమిషను, ప్రభుత్వం, హోమ్ మినిస్ట్రీ వీళ్ళంతా చూసి ఈ ఫోర్సెస్ని మొబిలైజ్ చేయాల్సి ఉంది. ఎక్కడెక్కడ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ బూత్స్ ఉంటాయి, అక్కడ మొబిలైజ్ చేయాలి. దాన్ని మొబిలైజ్ చేయాలంటే దానికి కావాల్సిన యొక్క ప్రయత్నాలు జరగాలి, దాన్ని ఎవరు కాదనలేరు. అందుకని ఫేజ్డ్ మేనర్లో పెడుతుంటారు. ఒకే దేశం ఒకే ఎన్నికంటే అర్థం ఏంటంటే ఒకేసారి నువ్వు పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత పార్లమెంటుకి, అసెంబ్లీకి ఒకేసారి ఓటేసే అవకాశం ఉండాలి. అది జమిలీ ఎన్నికంటే, అదే ఒకే దేశం ఒకే ఎన్నికంటే అర్థం. అంతేకాని ఒకే రోజు జరగాలి దేశం అంతా అంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు. ఒకటి. రెండవది, నేను ఇందాక చెప్పినట్టు టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ వచ్చింది. ఓటర్ లిస్ట్ కూడా రోజు వెరిఫై చేయకుండానే
వాటిని చూస్తే మనం డబుల్ ఎంట్రీ ఉంటే దాన్ని తొలగించే మార్గం ఉంది. తప్పుడు ఓటరు తిరుపతికి వాళ్ళకి బాగా అనుభవం ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ఎక్కిచ్చారో ఎలా తొలగించుకుంటారనే విషయం ఇది ఎక్కడే కాదు, చాలా దగ్గర జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటికీ పరిష్కార మార్గం అవుతుందో ఇది ఏకకాల ఎన్నికలు జరపడం అవుతుందో అది చాలా అవసరము. దానివల్ల మానవ వనరులపై ఒత్తిడి తగ్గుతుంది, గణనీయంగా ఖర్చు తగ్గుతుంది. తరచుగా ఎన్నికలు లేకపోవడం వలన ప్రభుత్వ అధికారులకు అభివృద్ధి పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఎలక్షన్ కాంటాక్ట్లోనే వీళ్ళకంతా కూడా మొబిలైజ్ అయ్యి వీళ్ళందరూ అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి మన ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి దీంట్లో ఎక్కువ సమయం పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం పరిపాలనా యంత్రాంగానికి కూడా మంచి అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి మధ్యలో పనికి అంతరాయం ఉండదు. అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు పరిపాలన పైన, అభివృద్ధి కార్యక్రమాలపైన ఎక్కువగా 100% దృష్టి పెట్టడానికి ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉంటుంది. దీంతోపాటు ఈ ఎక్కువగా ఎలక్షన్లు అనుకోండి, ఏంద్రా ఎలక్షన్ల మాటకు ముందు కొంతమంది ఏమో ఎన్నిసార్లు ఎలక్షన్ వస్తే అన్నిసార్లు మంచిది లేని అనుకుంటారు కొందరు. కానీ మామూలు జనం విసిగిపోతారు. ఆ విసుగుదలను కూడా ఇది తప్పిస్తుంది. నేను మొన్న బెంగళూరులో ఒక మీటింగ్ పెడితే ఇలాగే మీరు ఏదో మేధావుల సమావేశాన్ని పెట్టారు, ఉన్నత విద్యావంతుల సమావేశాన్ని. ఉన్నత విద్యావంతులు కూడా చాలామంది వచ్చారు. అక్కడ నిర్వహించింది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు. రాజకీయ పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు నేను రానని చెప్పాను. రాజ్యాంగ పదవి నుంచి పదవి విరమణ చేసిన తర్వాత పార్టీ కార్యక్రమాలు, పార్టీ పేరుతో పార్టీ ఏదైనా ట్రైనింగ్ ఇస్తుందంటే వెళ్తాను, ఎక్కడికైనా ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ అంటే, ఓరియంటేషన్ అంటే వెళ్తాను. కానీ పొలిటికల్గా ఆ పార్టీని విమర్శించడం, ఈ పార్టీని విమర్శించడం, ఆ నాయకుడిని విమర్శించడం, దానికోసం అలాంటి సమావేశాలు నేను రాను అని చెప్తే వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఒకే దేశం ఒకే ఎన్నికని పెట్టారు. చర్చ జరిగింది. అయిపోయిన తర్వాత కొంతమంది వాళ్ళకి సందేహాలు ఉంటే చెప్పమన్నాం. ఒక ఆయన లేచాడు, సార్ నాకు సందేహం లేదు కానీ ఒక్క విషయం అన్న చెప్తాను సార్, మీరు అవకాశం ఇస్తే చెప్తాను. చెప్పబోయా అన్న. ఏం లేదు సార్, నేను వ్యాపారస్తుని స్ట్రాంగ్గా దీనికి అనుకూలంగా ఉన్నాను సార్ నేను అన్నాడు. ఎందుకని అన్న? ఏం లేదు సార్, ఎలక్షన్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చిందనుకోండి, ఒక్క పొట్లంతో సరిపోద్ది. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వచ్చాయనుకోండి 5 పొట్లాలు ఇవ్వాలి నేను. నాకు మొదట అర్థం కాదు, పొట్లం ఏం పొట్లం, ఏమో బిర్యానీ పొట్లం ఇస్తాడా అంటే పొట్లం అంటే డబ్బులు ఇవ్వాలా, దబాయిస్తుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ వసూలు చేస్తుంటారు. ఎందుకంటే ప్రజలు సొంతంగా ఆలోచించే స్థాయి నుంచి వాళ్ళని మనం ఇలాంటి ప్రలోభాలు పెట్టి కొంత మనం చేస్తున్నాం. నేను చదివేటప్పుడు నేను రాజకీయంలోకి వచ్చిన మొదట్లో రాత్రి 1 గంట దాకా మీటింగ్లు జరిగేవి. నన్ను ఆఖరి ఉపన్యాసకుడికే పెట్టేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, రాయబారం నాటకంలో అన్ని పద్యాలు పాడాడు కాబట్టి వరుసగా 5గురు పెట్టేవాళ్ళు. అట్లా ఈ రాజకీయం నన్ను ఆఖరి కృష్ణుడిగా పెట్టేవాళ్ళు. జోరుగా మాట్లాడతాడు, అందువల్ల ఉంటారు జనం వెంకయ్యనాయుడు మాట్లాడేదాకా అని చెప్పి అంటుండేవాడు ఆ రోజుల్లో. అలాంటి పొద్దుపోయిందాకా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ప్రజల్లో అంత ఓపిక లేదు, విసుగు వచ్చింది. రాజకీయ నాయకులు కూడా గమనించాలి. ప్రసంగాలు ఎక్కువ చేయకూడదు, అధిక ప్రసంగం చేయకూడదు. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఇంతకుముందు గంట సేపు మాట్లాడినా 2 గంటలు. పాపానాయుడుపేటలో ఒక ఊరు ఉంది, ఆ ఊరు నాకు బాగా గుర్తు. తెన్నేటి విశ్వనాథం గారు, గౌతు రచ్చన్న గారు, శుంకర సత్యనారాయణ గారు, జీసీ కొండయ్య గారు, వీరాచారి గారు, మేమందరం వెళ్ళాం ఆ ఊరికి. వెళితే రాత్రి 1 గంట దాకా నడుస్తూనే ఉంది మీటింగ్. కొంతమంది చెంబులు ఎత్తుకొని వచ్చారు పాపం. తర్వాత పోవడానికి, ఎక్కడికి పోవడానికి మీకు తెలుసు కదా అని చెప్పండి. అంత ఓపికగా ఉండేవాళ్ళు జనం. కానీ ఈరోజు గంట దాటింది అనుకోండి, వేయడం మొదలవుతుంది. అందుకని రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో విసుగు కలిగించే విధంగా కాకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా, ఉపయుక్తంగా, అర్థమయ్యే పద్ధతిలో తక్కువ సమయంలో దాన్ని చేయాల్సి ఉంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజల్లో కూడా ఇదైనా మార్పు. మన దేశమే కాకుండా ఇందాక చెప్పారు కదా మురళి గారు, అమెరికాలో, స్వీడన్లో, బెల్జియంలో, దక్షిణాఫ్రికాలో, జర్మనీలో, జపాన్లో, ఇండోనేషియాలో, ఫిలిప్పీన్స్లో ఈ జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు. అందువల్ల ఇదే మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నాం కూడా కాదు. స్వీడన్లో 4 ఏళ్లకు ఒకసారి జమిలీ ఎన్నికలు జరుగుతాయి. నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నా సలహా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి. 4 గెలిపి ఒక రోజు అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా
మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమీన్ ఎన్నికలు జరిగాయి. దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు. ఆదాయము ఖర్చు తగ్గుతుంది, సమయం కూడా మిగిలిపోతుంది. వనరులు కూడా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయం, సమయం, వనరులు ఈ 3 కూడా ఆదాయం అవుతాయి. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు, అవాంతరాలు తగ్గుతాయనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. జస్టిస్ జీవన్ రెడ్డి గారు, బీపీ జీవన్ రెడ్డి లా కమిషన్, ఆయన అధ్యక్షతన ఏర్పాటైన లా కమిషను జమీన్ ఎన్నికలు చేయమంది. అలాగే 79వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమీన్ ఎన్నికలు చేయమని చెప్పింది. 17లో నీతి ఆయోగ్ సైతం అసెంబ్లీ ఎన్నికలు చేయమన్నారు. మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో మేము జమిలీ ఎన్నికలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి హయాంలో, ఇందిరాగాంధీ గారి హయాంలో, అలాగే వాళ్ళ హయాంలో కూడా జమిలీ ఎన్నికలు నిర్వహించింది. అలాగే పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వాన 2023లో ప్రభుత్వం వివిధ రంగాల ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా 2024న నివేదిక ఇచ్చింది, జమిలీ ఎన్నికలు చేస్తే మంచిదని. 80% ప్రజాభిప్రాయం సేకరించిన వాటిలో 80% వాళ్ళకు వచ్చిన సలహాల్లో జమిలీ ఎన్నికలను సమర్థించారని ఆయన చెప్పారు. 47 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించగా 32 పార్టీలు ఏకకాలంలో ఎన్నికలకు మద్దతు పెరగడం జరిగింది. అలాగే సిఐఏ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అసోచం లాంటి పారిశ్రామిక సంఘాలు కూడా జమిలీ ఎన్నికలను ప్రతిపాదన సమర్థించాయి. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే ఏకకాల ఎన్నికలతో ఆర్థిక సుస్థిరత, పరిపాలన సుస్థిరత ఈ 2 సాధ్యమవుతాయని చెప్పారు. కాబట్టి లోక్సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత 100 రోజుల్లో పురపాలిక, పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచిదని చెప్తారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు అనేక మంది, కొంతమంది 100% అన్నారు, 100% కాదు, అనేక మంది ఈ జమిలీ ఎన్నికలకు సుముఖంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. 75% మంది హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఈ జమిలీ ఎన్నికలు సమర్థించారు. ఈ ఇంతకుముందు ఎన్నికల కమిషన్గా పనిచేసిన వాళ్ళందరూ దాదాపు ఒక ఆయన అభిప్రాయం మళ్ళీ మార్చుకున్నాడు, అందరూ కూడా ఈ జమిలీ ఎన్నికలు సమర్థించారు. 87% మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, మాజీ కమిషనర్ అందరూ ఒకే దేశం, ఒకే ఎన్నికల దాన్ని సమర్థించారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ చర్చలో పాల్గొని దీని మీద ఒక సానుకూలమైన అభిప్రాయానికి వచ్చి తద్వారా ఒకే దేశం, ఒకే ఎన్నికలంటే విషయం పట్ల మనందరూ సుముఖత వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఈ ఎన్నికల్లో పెట్టేస్తారేమో వాళ్ళకి ఉపయోగం అని కాకుండా ప్రభుత్వం కూడా చెప్పింది, ఈ చర్చ ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చి వీరైతే 2034, 2029 ఎప్పుడో ఎన్నికలు పెడతామని, అందువల్ల దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని కూడా మనం అందరం అర్థం చేసుకొని ఈ విషయాన్ని మనం సమర్థించవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, నాకు ఈరోజు ఈ తిరుపతి నగరంలో ఇంతమంది ప్రముఖులు అందరి సమక్షంలో ఈ విషయాలపైన 4 మాటలు మాట్లాడేందుకు, మీతో నా అభిప్రాయాలు పంచుకునేందుకు అవకాశం కల్పించిన నిర్వాహకులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలు. జై హింద్.